కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఎన్నికలకి సంబంధించి ఒక స్పష్టత వచ్చేసిందా? ఖాళీ అయినటువంటి 5 స్థానాలకి 5 నామినేషన్లు మాత్రమే భర్తీ అయినాయి. ఈ నేపథ్యంలో అన్ని స్థానాలు ఏకగ్రీవం అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అధికారికంగా ప్రొసీజర్ ప్రకారం అధికారికంగా ప్రకటించాల్సిన అంశం ఒక్కటే పెండింగ్ ఉంది. సో శాసన మండలికి సంబంధించిన ఈక్వేషన్స్ ఏ విధంగా వచ్చాయి, కూటమి మధ్య 1+1+3 సర్దుబాటు వలన వచ్చినటువంటి ఫలితాలు ఏంటి, పైగా సోషల్ మీడియాలో దీనిపైన ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి అంశాలను బట్టి చూస్తుంటే ముఖ్యంగా కూటమి క్యాడర్లో కొంత అసంతృప్తి ఉందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు లలిత్ కుమార్ గారు, అనలిస్ట్ ఉన్నారు. లలిత్ కుమార్ గారు, నమస్కారం. నమస్తే కిషోర్ గారు. కూటమి మధ్య సీట్లకి సంబంధించి అంటే ఒకటి ఖాళీ అయితే ఎవరికి అని చాలా ఎదురుచూపులు ఉన్నాయి. సో 5 ఎమ్మెల్సీ సీట్లు ఒకేసారి భర్తీ అనగానే తెలుగుదేశంలో పెద్ద పార్టీ, రిజల్ట్ ఎక్కువ వచ్చింది. సో ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారంటారు. ఫైనల్గా పంపిణీ జరిగింది, 3 పార్టీల మధ్య జరిగింది. ఎలా ఉంది? సోషల్ మీడియాలో రకరకాల వైరల్స్, ట్రోల్స్ జరుగుతున్నాయి. మీ విశ్లేషణ ఏంటి? అంటే కేశవ్ గారు, ఇక్కడ ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీల సీట్ల వ్యవహారంలో జనసేన తన వాళ్ళకు తను ఎంత ఏ కోట అయితే రావాలనో తన వాళ్ళకి తెచ్చేసుకుంది. టీడీపీ ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి బీజేపీకి దారాదత్తం చేశాడు. దీన్ని బీజేపీకి ఒకటి ఇచ్చాడు అంటే కనుక కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది కార్యకర్తల్లో. కానీ బీజేపీలో సోము వీర్రాజు అనే వ్యక్తికి ఇచ్చేసరికి ఆ అంశాన్ని టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, ఎందుకు అని చెప్తాను నేను. సోము వీర్రాజు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ద్వేషి. గత 5 ఏళ్ల క్రితం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో అంటకాగుతూ టీడీపీని టార్గెట్గా, అమరావతిని టార్గెట్గా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడో వాటికి మద్దతుగా సోము వీర్రాజు కానీ, జీవీఎల్ నరసింహ కానీ, అండ్ విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా ఒక బ్యాచ్గా ఏర్పడి బీజేపీలో వైసీపీ కూటమి. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే దీన్ని కూటమిలోకి వైసీపీ వచ్చింది అనుకోవాలి. ఇప్పుడు సోము వీర్రాజు ఎంట్రీని ఎలా చూడాలంటే కూటమిలో వైసీపీ కూడా వచ్చి చేరింది అని చెప్పుకుంటున్నారు. కానీ అంటే గతంలో కూడా 2014 అధికారంలో ఉన్నప్పుడు కూడా సోము వీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేసింది చంద్రబాబు నాయుడు గారే. జీవీఎల్ నరసింహారావు గారిని రాజ్యసభకు సహకరించింది టీడీపీనే. అటువంటిది వీళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తూ, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ విధంగా వ్యవహరించుకుంటూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా గత 5 సంవత్సరాలు వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు, బాగా కూడబెట్టారు. కానీ అంటే కూటమి కూడిన తర్వాత సమన్వయం చేయడంలో, తెర వెనుక 3 పార్టీల మధ్య సమన్వయాన్ని తీసుకురావడంలో సోము వీర్రాజు గారి పాత్ర కూడా ముఖ్యమైంది అనేటువంటి విశ్లేషణ ఉంది. బీజేపీ నాయకులు కూడా చాలా గట్టిగా సమర్థించుకుంటుంది. ఏంటంటే సత్సంబంధాలు ఉన్నాయి, విధానపరమైనటువంటి అంశాలపైన మాత్రమే ఆయన విభేదించారు. తర్వాత ఆయన పాదయాత్ర చేశారు కదా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అమరావతిలో సోము వీర్రాజు గారు పాదయాత్ర చేశారు కదా అమిత్ షా గారు చెప్పిన తర్వాత. సో అవన్నీ ఆ పాప ప్రక్షాళన ఆ రోజు జరిగిపోయినట్టుగా భావించడానికి అవకాశం లేదా? మీరు అమిత్ షా చెప్తేనే చేశారు తప్పితే మీ మనసుకు నచ్చి చేయలే. అమరావతి రాజధానిగా నచ్చి చేయలే. ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో మీరు చేయలే. ఓకే, అమిత్ షా చెప్పాడు కాబట్టి సోము వీర్రాజు ఈరోజు చేశాడు. ఇదే సోము వీర్రాజు గారు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారికి మోడీ అపాయింట్మెంట్లు దొరకకుండా కూడా వీళ్ళు లాబింగ్ చేశారు. అటువంటిది ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయికి సోము వీర్రాజు గారు అపాయింట్మెంట్ అడ్డుకుంటే ఆగిపోయే అంటే ఒకటి. ఈరోజు సోము వీర్రాజు గారి ఈరోజు నిన్న అపాయింట్మెంట్ విషయం, నిన్న ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైంది కూడా అది నిమిషాల వ్యవధిలో ఢిల్లీ నుంచి రావటము, పురంధరేశ్వరి రావటము, టైం ఇవ్వకుండా చివరి నిమిషంలో వరకు దాన్ని సస్పెన్స్లో ఉంచారు. అంటే ముందుగా చెబితే విభేదిస్తారనే ఉద్దేశంతో వీర్రాజు అంటే కనుక ఇక్కడ క్యాడర్లో కూడా వ్యతిరేకిస్తారని, అది బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై చివరి నిమిషంలో కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా ఆ సమయం వాళ్ళకి ఇవ్వకుండా ఇమ్మీడియట్గా సోము వీర్రాజు గారిని ప్రకటించేసి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఇచ్చేసి పంపించేశారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ
కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎలా ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత దిగజారి బెండయి బీజేపీకి చేయాలి? మీ అవసరం బీజేపీకి ఉంది, మీరు ఎందుకంత బెండ్ అవుతున్నారు? మీరు ఎందుకు లొంగిపోతున్నారు? మీరు లొంగిపోవటం కంటే మేము వైసీపీతో పోరాటమే మాకు బాగుంది అంటున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే సోమవీర్రాజును తీసుకోకపోతే కేంద్రం సహకారం అందించదా? అది చెప్పండి. కేంద్రం కొన్ని కండిషన్స్ సోమవీర్రాజును తీసుకుంటేనే కేంద్ర ప్రభుత్వ సాయం ఆంధ్రప్రదేశ్కి అందుతుందని ఏమన్నా ఉందా? లేదు కదా. అంటే ఇన్ని కోట్ల మంది, 1.5 కోట్ల మంది టీడీపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం ఎట్లా తీసుకుంటారు? ఓకే, అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకుంటే, మొన్నటి వరకు గత 5 సంవత్సరాలు వీళ్ళంతా పోరాడి రక్తం చిందించిన కార్యకర్తలను మీరు మభ్యపెట్టి సోమవీర్రాజుకి ఎట్లా ఇస్తారు? అది సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి అని క్లియర్గా చెప్పారు. అలానే కూటమి ధర్మంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అన్నారు. వర్మ గారు ఇప్పుడు పిఠాపురం వర్మ గారి కంటే ఎక్కువ త్యాగం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు దాని మీద ఆయన ఓపెన్గా చెప్పారు కదా, కూటమి ధర్మంలో భాగంగా మనం ఈ నిర్ణయాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది. అదే కన్విన్స్, అదే మెసేజ్ కార్యకర్తలకి. నువ్వు వాళ్ళని కమాండ్ చేసే స్థితిలో ఉన్నావు, నువ్వు డిమాండ్ చేసే స్థితిలో ఉన్నావు, నువ్వు బెగ్ చేసే స్థితిలోకి ఎందుకు వెళ్తావు? ఓకే, అది టీడీపీ కార్యకర్తలు అనేది. ఎందుకు లొంగిపోతావు? ఎందుకు వాళ్ళు చెప్పినట్టు తల ఊపుతావు? నీ అవసరం వాళ్ళకుంది తప్పితే వాళ్ళ అవసరం నీకు లేదు. అంటే ఓన్లీ సోము వీర్రాజు గారి అభ్యర్థిత్వం పైన వ్యతిరేకతగానే దీన్ని చూడాలా, లేదా కూటమిలో ఈ వ్యవహారంతో ఇప్పటివరకు చాలా అంశాలు వచ్చినాయి, చిన్న చిన్న అంశాలు అన్ని టీకప్లో తుఫాన్లాగా చెలరేగిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఈ విషయం మాత్రం చాలా వ్యతిరేకత వస్తుంది. చాలా చోట్ల ధర్నాలు చేస్తున్న వాళ్ళు కానీ, విమర్శలు చేస్తున్న సోషల్ మీడియాలో అయితే మరీ ఎక్కువ ఉంది. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలే దీన్ని మాత్రం ఎటువంటి పరిస్థితులు జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవహరిస్తే టీడీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కంటే శత్రువులుగా ఈ టీడీపీ కార్యకర్తలే తయారవుతారు, మీ మీద తిరగబడతారు. త్యాగాల పేరుతో, ధర్మం పేరుతో, కూటమి పేరుతో మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటుంటే, గత 5 ఏళ్ల పాటు కార్యకర్తలు అనుభవించిన బాధలను వీటిని అన్నిటిని తొక్కి పెట్టి ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకుంటుంటే, ఎవరిని అడిగి తీసుకుంటున్నారు నిర్ణయాలు? మీరు కార్యకర్తలకు చెప్తున్నారు, మీరు నిర్ణయాలు మీరు తీసుకుంటారు, కార్యకర్తలకేమో ధర్మం అంటారు. కానీ ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా లాస్ట్ మినిట్ వరకు ఈ విషయం చెప్పకపోవడానికి? అంటే మీరు అన్నట్టుగా ముందుగా తెలిస్తే నిరసనలు ఎక్కువ వస్తాయి అనేటువంటి ఉద్దేశం ఒకటి కావచ్చు. వీళ్ళు గేమ్ ఆడారండి. 1+4 అని చెప్తూ వచ్చారు, నలుగురు టీడీపీ నుంచి ఉంటారు అనే సంకేతాలు అయితే ఇచ్చారు చాలా మంది. ఇప్పుడు వంగవీటి రాధా గారి పేరు కానీ, దేవినేని ఉమా కానీ, కొమ్మాలపాటి శ్రీధర్ కానీ, చాలా మంది పేర్లు, టీడీ జనార్దన్, వీళ్ళందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అందరినీ పక్కన పెట్టి లాస్ట్ మినిట్లో బీజేపీకి ఒక సీటు అనే నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? దీంట్లో చంద్రబాబు నాయుడు గారి గేమ్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ముందుగా తెలుసు కాబట్టే చివరి వరకు పెట్టి కార్యకర్తలు వీళ్ళకు నుంచి ఏదన్నా వ్యతిరేకత వస్తుందేమో అనే ఉద్దేశంతో దాన్ని రహస్యంగా ఉంచి అప్పటికప్పుడు సమయం మించిపోతే చివరి సమయంలో నామినేషన్ దాఖలు చేసే విధంగా ప్లాన్ చేశారు. బీజేపీకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ విషయం. కానీ ఎందుకంటే కార్యకర్తలకు ఆ గ్యాప్ ఇవ్వకుండా ఇది ప్లాన్ చేశారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రే ఉంది. ఇదే విధంగా మీరు చేస్తే ఇప్పుడు మీకు 135 ఎన్ని వచ్చాయి? వీళ్ళకి 134 వచ్చాయి. మీరు ఇదే విధంగా చేస్తే ఇదే కార్యకర్తలు, ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ రోజు గత 5 సంవత్సరాల క్రితం సోమవీర్రాజు గారు ఏ విధంగా పౌరుష పదజాలంతో మిమ్మల్ని మాట్లాడింది చూశాం, ఏ విధంగా డిబేట్లలో మాట్లాడింది ప్రజలు చూశారు. ప్రజలు టీడీపీ కార్యకర్తలు కలిసి మీ 134లో ఒక అంకెని తీసేస్తారు. వేరే వాళ్ళు తీనవసరం లే, జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు తీనవసరం లేదు. ఇదే టీడీపీ కార్యకర్తలు మీకు ఒక అంకె తీసేస్తారు. మీరు ఇదే విధంగా త్యాగాల పేరుతో, ధర్మాల పేరుతో, వాళ్ళ మనోభావాలతో వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తూ ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే గనక టీడీపీ కార్యకర్తలు క్షమించరు. కనీసం మీకు పని చేయకపోవడం కదా మౌనంగా ఉండిపోతారు. ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే, ఎందుకు లొంగిపోయి చేయటం?
లొంగిపోవటం కంటే యుద్ధం చేస్తూనే ఉన్న సమయాలలో జగన్తోనే అదే బాగుంది, మేము ఎంజాయ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డితో యుద్ధమే మాకు సంతోషాన్ని ఇచ్చింది, ఓకే. ఇంతటి అవమానం కంటే. అన్ని సమస్యపోయినాయి, ఒక అండర్స్టాండింగ్తో వచ్చి కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. ఇప్పుడు సోమవీర్రాజు గారు కూడా మీడియాతో అదే మాట్లాడారు. ఏ సోమవీర్రాజు ఒకళ్ళు లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందండి? ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకున్నావు బీజేపీకి, చేద్దాం. సోమవీర్రాజు లేకుండా ఇంకొక వ్యక్తికి ఆప్షన్ ఇచ్చిండు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సోమవీర్రాజుకి ఇవ్వండి అన్నప్పుడు బీజేపీ అధిష్టానము, సోమవీర్రాజుకి ఇస్తే మాకు ఈ పరిస్థితులు ఉన్నాయండి, సోమవీర్రాజు కాకుండా ఇంకో అభ్యర్థిని నాకు రెఫర్ చేయండి అంటే బాగుండేది కదా. ఇక్కడ సోమవీర్రాజే సమస్య. ఆ చర్చలు జరగకుండానే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుని ఉంటారు. నో 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 చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉంటాయి, అన్నీ తెలిసే ఉండి చిట్ట చివరి ఎవరు వ్యతిరేకించారో వాళ్ళు తెచ్చి పక్కన పెట్టుకున్నారు. ఒక రకంగా సరెండర్ అయిపోయారని అనుకోవచ్చుగా. సరెండర్. ఇప్పుడు అతను లొంగిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అయ్యారు అంటలే నేను, సోమవీర్రాజు గారు సరెండర్ అయ్యారు పదవి కోసం అని చెప్పి అనుకోవచ్చు. సోమవీర్రాజు గారు సరెండర్ అయ్యేలా చంద్రబాబు నాయుడిని సరెండర్ చేసుకున్నాడు సోమవీర్రాజు. సోమవీర్రాజు ఈరోజు హీరో సోమవీర్రాజు, నాట్ చంద్రబాబు నాయుడు. ఓకే. సోమవీర్రాజు హీరో. ఒక విషయం, ఇందులో నామినేషన్స్ వేసేటప్పుడు కూడా అందరూ అభ్యర్థులతో నారా లోకేష్ గారు వెళ్ళారు. నాగబాబు గారు వెళ్ళి నామినేషన్ వేసినప్పుడు ఆయన వెంట వెళ్ళారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పుడు టీడీపీ క్యాండిడేట్లు ముగ్గురితో కూడా ఆయన కలిసి వెళ్ళారు. సోమవీర్రాజు నామినేషన్ పత్రాల దాఖలకు మాత్రం నారా లోకేష్ గారు వెళ్ళలేదు. కొన్ని కోట్ల మంది అండి, కోట్ల మందిని ఒక రకంగా మీరు చంపేసినట్టు లెక్క. కోట్ల మంది టీడీపీ కార్యకర్తలను, వాళ్ళ బలిదానాలను మీరు ఈ విధంగా చేసినట్టు లెక్క. అందుకే నారా లోకేష్ పోలా. ఓకే. ఏదేమైనా రేపు మీరు నామినేషన్ వేశారు, రేపు ఎమ్మెల్యేలు చేయాలి కదా. ఎమ్మెల్యేలు ఎంతమంది చేద్దారో చూద్దాం. సోమవీర్రాజుకి చేయకపోతే చూద్దాం. అది అప్పుడు చూడాలి. అది అంటే మినిమం సపోర్ట్ చేయాలి, మినిమం 21 చెయ్యాలి. వాళ్లకు 23 మంది వాళ్ళ అంతరాత్మ ప్రశ్నించుకొని ఎమ్మెల్యేలు ఒకసారి ఎమ్మెల్యేలు గుర్తు చేసుకొని, ఓకే, ఏమి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. అంటే ఆత్మ ప్రబోధానుసారం ఏమైనా జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం అంటే ఏంటంటే సోమవీర్రాజు దగ్గరే వచ్చింది. సోమవీర్రాజు కాకుండా ఇతర ఏ బీజేపీ అభ్యర్థిని తీసుకున్నా, ఏది ఈ వర్గం కాకుండా జీవీఎల్ నరసింహారావు అండ్ విష్ణువర్ధన్ రెడ్డి అండ్ సోమవీర్రాజు ఎవరైతే చంద్రబాబు ద్వేషులు అయితే ఉన్నారో వాళ్ళు కాకుండా ఇతరులను ఎవరైనా బీజేపీ క్యాండిడేట్ను రెఫర్ చేసిందంటే ఇంత. ఇప్పుడు 5 స్థానాలు ఖాళీ ఉన్నాయి, 5 నామినేషన్లు వచ్చినాయి. ఒకవేళ ఎమ్మెల్యేలు సమర్థించకపోతే ఏంటి సంగతి? తర్వాత చూడాలి అది ఎట్లా జరుగుతుంది. పార్టీ విప్పేస్తుంది. ఎట్లా విప్పించిన తర్వాత వాళ్ళకి ఓటింగ్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉండదు. నామినేషన్ చేసే అసలు ఎమ్మెల్యేల ఓటుకే అక్కడ విలువ లేదు. ఒక రకంగా అంటే ఇప్పుడు ఎవరు సమర్థించాలి? ఇక్కడ సోమవీర్రాజు గెలిచిన టీడీపీ కార్యకర్తల మనసుల్లో టీడీపీ ఓడిపోయినట్టే లెక్క. ఓకే. సోమవీర్రాజు ఇక్కడ గెలిచినా అంటే ఏకగ్రీవం ఇంకా ఆటోమేటిక్ గెలిచినా టీడీపీ ఓడిపోయినట్లే లెక్క కార్యకర్తల మనసుల్లో. అట్లా వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నట్లే. కాబట్టి మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే కొన్ని కోట్ల మంది కార్యకర్తలు, కొన్ని కోట్ల మంది ప్రజలు, మిమ్మల్ని అభిమానించే ప్రజలు వీళ్ళందరూ ఉన్నారని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఇదే వీళ్ళ నుంచి ఇదే రివర్సు. మీరు సమాధానం చెప్పండి. మీరు ప్రతిదానికి కూటమి ధర్మం చెప్పొద్దు. కూటమి ధర్మం అని త్యాగం అనే మాటలు కాకుండా ఇంకా వేరేది ఏదన్నా ఉంటే చెప్పండి. ఆప్షన్ వేరేది కూడా పెట్టుకోండి. మీరు ఈ రెండూ చెప్పొద్దు ఎప్పుడు మీరు. లేదా కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలి. సోమవీర్రాజును తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదా మీకు? మొన్న ఇచ్చిన డబ్బులతో సోమవీర్రాజు ఇప్పించాడేమన్నా? ఎందుకంత భయం మీకు? చంద్రబాబు నాయుడుకి ఎందుకంత భయము? ఎందుకు లొంగిపోతున్నారు మీరు? ప్రతిదానికి చంద్రబాబు నాయుడు లొంగిపోతున్నాడు. ఈరోజు మనం ఏం చెప్పుకోవాలంటే చివరిగా కేశవ్ గారు, కూటమిలో బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఉంది. ఇప్పుడు కూటమిలోకి కొత్తగా టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ కూడా వచ్చి కలిసింది. కాబట్టి ఇంకా వేరే పార్టీలో వైసీపీ కూడా కూటమిలో ఒక పార్టీ చెప్పుకోవాలి. ఎట్లా అంటారు? బీజేపీ లాయలిస్టు, ఆయన దశాబ్దాలుగా బీజేపీ కోసం కష్టపడిన వ్యక్తి. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే జనం దగ్గర 4 ఓట్లు తెచ్చినా లేకపోయినా కానీ పార్టీకి లాయల్గా పడున్నారా లేదా అనేది క్రైటీరియా అయినప్పుడు
బీజేపీ అదే అట్లా పడున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. సోము వీర్రాజు ఒకటే కాదు కదా. అనుకున్నారు వర్మ గారు కేంద్ర మంత్రి అవుతారని చెప్పారు, మరి ఆయన కేంద్ర మంత్రి కాలేదా? అలాగే ఈయనకు కూడా ఒక అవకాశం ఇచ్చారు అనుకో. సోము వీర్రాజు కాకుండా పార్టీలో పడి ఉన్నోళ్ళు ఇంకా ఉన్నారు కదా. కూడా రఘురామకృష్ణరాజు 5 ఏళ్లుగా 4 ఏళ్లుగా పోరాటం చేశాక జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు సీట్ ఇవ్వకుండా పక్కకు జరిపి వర్మ గారిని ప్రెజెంట్ చేయడంలో కూడా సోము వీర్రాజు గారి పాత్ర ఉందన్న విషయమే కదా అప్పుడు డిస్కషన్ జరిగింది. అవును. సో అప్పుడు లేని కొత్త సమస్యలు ఇప్పుడేం వస్తాయి? అదే యాక్సెప్టెన్స్ ఇక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు పార్టీల పరంగా కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక కూటమి ధర్మం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అదే మీరెందుకు త్యాగం చేస్తున్నారు ఆ సీటు? అది ఎందుకంత భయం మీకు? ఎమ్మెల్సీ త్యాగం చేస్తాను మీరు? ఏం మీ టీడీపీలో ఎంతమంది నాయకులు 40 ఏళ్ల నుంచి పడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరు అర్హులు కదా? నీకోసము పీఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ కోసం మీరు చెప్పారని త్యాగం చేశాడే. వర్మకు మీరు చేసిన ద్రోహం కాదా? ద్రోహమే కదా అది. అటువంటి వాళ్ళకంత ద్రోహం చేసి మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళని తీసుకొచ్చేసి మీరు సీట్లు ఇస్తారా? ఇదెక్కడ న్యాయం? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఇప్పటితో వదలరు. చంద్రబాబు నాయుడిని ఈ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏకి పారేస్తారు, సోము వీర్రాజును ఏకి పారేస్తూనే ఉంటారు. రైట్ థ్యాంక్ యూ లలిత్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది సోము వీర్రాజు గారికి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పైన సొంత పార్టీలోనే ఇక్కడ కుంపటి రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి పేరుతో ఒక అండర్స్టాండింగ్, సమన్వయం అనే మాటలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. వరుసగా తెలుగుదేశం పార్టీ అధినేత పైన, అలానే అమరావతి పైన విషం చిమ్మినటువంటి వ్యక్తిగా సోము వీర్రాజుని వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. రాబోయే రోజుల్లో కూడా కూటమిగా కలిసి వెళ్ళినప్పటికీ కూడా ఆయన సహకరించేటువంటి అంశం పైన ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు కూటమిలో వైసీపీ కూడా వచ్చి చేరినట్టుగానే తెలుగుదేశం కార్యకర్తలు భావిస్తున్నారని లలిత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.